ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది శ్రీ కోదినామ సంవత్సరం ఎలా ఉందో జ్యోతిష్య బలం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల వారి పేరు మీద జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియాల అని మాత్రం ముఖ్యంగా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు బలం జ్యోతిష బలం ఎలా ఉందో పార్టీ పరంగా శ్రేయభిలాషుల కోరిక మూలంగా కార్యకర్తల కోరిక మూలంగా వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూస్తున్నామండి. రాజకీయ పరంగా ఎలా ఉంటుంది వారి జాతకంలా అలాగే మాత్రం కెరీర్ పరంగా ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే సరస్వతి దేవత వచ్చిందండి వారి జాతక బలంలో. వారు చదువుకున్న తక్కువైనా మాత్రం చాలా వరకు మాత్రం గ్రహణ శక్తి చాలా ఉన్నదండి వారి పేరు మీద. కానీ భోళా శంకరుడు వచ్చిండు కానీ మాత్రం శివుడు ఆజ్ఞ లేనిదే చెమైనా కుట్టదండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారు తప్పకుండా రాణించే అవకాశం ఉన్నదండి. ఒక దశాబ్ద కాలం పాటు మాత్రం రాజకీయ రంగంలో మాత్రం అటుపోట్లు వచ్చినా సరే మాత్రం సమాజపరమైన సేవలు చాలా వరకు చేస్తున్నారు వారు. కానీ మాత్రం వారికి పుట్టుక నుంచి మాత్రం పోరాడే తత్వం ఉన్నది వారి జాతక బలంగా. ఇవాళ కొత్త కాదు, పుట్టుక నుంచి పోరాడే తత్వం ఉన్నది. కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయి పోయినాయండి. ఇప్పుడైతే వారి పర్సనల్ లైఫ్లో మాత్రం ఏ చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు లేవు అని వారికి నడుస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా వరకు గజకేశ్వరి యోగం నడుస్తుంది కాబట్టి ఈ గజకేశ్వరి యోగం ఉన్నందువలన మాత్రం వీరికి మాత్రం రాజకీయ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే రాష్ట్ర రాజధాని గురించి ప్రజల గురించి ప్రతి నియోజకవర్గం గురించి అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రైతుల గురించి మహిళల గురించి వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి చాలా వరకు మాత్రం ఆలోచించే అవకాశం ఉంది వారి జ్యోతిష బలంలో. రాజకీయ రంగంలో మాత్రం వారికి మాత్రం ఖచ్చితంగా రాణించే అవకాశం ఉన్నదండి. కొన్ని అటిపోట్లు ఎదుర్కొన్నారు ఆల్రెడీ. చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు పడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్ద కాలం పాటు పార్టీ స్థాపించి కానీ జనసేన పార్టీలో మాత్రం చాలా వరకు వారికి సహకారం చేసేవాళ్ళు కూడా అవుతారు, ఇబ్బంది పెట్టేవారు కూడా అవుతారు. కానీ వారి అభిమానులు మాత్రం కొద్దిగా నిరాశగా లోనైనరండి. అని ముఖ్యంగా మాత్రం 40-50 సీట్లు వస్తాయని అనుకున్నారు కానీ మాత్రం 21 సీట్లే వచ్చినాయండి. దానివల్ల కొద్దిగా అభిమానులు నిరాశ లోనైండ్రు. అలాగే మాత్రం 21 సీట్లు అయినా సరే మాత్రం ఆ సీట్లలో మాత్రం వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం 70% గెలిచే అవకాశం ఉందండి. దశాబ్ద కాలం పాటు మాత్రం చాలా అటుపోట్లు రాజకీయ పరంగా ఎదుర్కొన్నారండి. పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు రాబోయే కాలం మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశం ఉంది, పార్టీ పరంగా కూడా గెలిచే అవకాశం ఉంది, చాలా వరకు ప్లస్ పాయింట్లు అయ్యే అవకాశం ఉంది. కానీ విజయలక్ష్మి ఉన్నది వారి జాతక బలంలో, ధైర్యలక్ష్మి ఉంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే రాజ్యలక్ష్మి ఉంది. రాజ్యలక్ష్మి ఉంటేనే రాజకీయంగా రాణిస్తారండి. ముఖ్యంగా వారు ఓడినా గెలిచినా ఇప్పటి వరకు మాత్రం ప్రజల గురించి చాలా వరకు మాత్రం ఖచ్చితంగా పోరాడిన గుణం ఉన్నది వారికి. అలాంటి ఒక్కరికని ఒక పార్టీకనే కాదు ప్రతి పార్టీ కూడా మాత్రం గురించి ఆలోచించిన అవకాశం ఉన్నది వారి జాతక బలానికి. సీఎం పిఎం ఎవరైనా సరే మాత్రం ఖచ్చితంగా మాట్లాడే గుణం ఉన్నది వారి కాడ. రాబోయే కాలంలో వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంది. రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉందండి. కొందరు అభిమానులు మాత్రం సీఎం అవుతాడా కాదని వారి మీద ఆలోచనలు చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా కాదా, లేదా సినీ కెరీర్లో రాణిస్తారా లేదని కొందరు సందేహిస్తుందండి. కానీ మాత్రం వారు సీఎం అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పట్లో లేదండి. ఇంకా చాలా టైం ఉన్నదండి వారి జాతక బలానికి. ఇంకా సినీ కెరీర్ విషయంలో అయితే వారి జ్యోతిష బలంలో చూడాలంటే 2 కళ్ళ లాంటి వారి జ్యోతిషం. కళ ఒక కళ్ళు అయితే మాత్రం రాజకీయం సమాజం ఒక కళ్ళు అండి. కాబట్టి రెండిట్లో కూడా మాత్రం వారు నడిచే అవకాశం ఉంది. ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనం గురించి, తెలుగు రాష్ట్రాల ప్రయోజనం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం గురించి, దేశ ప్రయోజనం గురించి ఎంతటికైనా మాత్రం వారు పోరాటం సాగించే అవకాశం ఉందండి. నూతన సంవత్సరం చాలా వరకు వారికి శుభ ఘడియలు మొదలవుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. వారి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వారే కావచ్చు, ఖచ్చితంగా వారి కులదేవతని కానీ కులదేవుడిని కానీ మాత్రం కానీ పండితులతో కానీ
లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి హోమం చేపించుకోవడం చాలా మంచిదండి. మహాగణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేపించుకోవడం చాలా మంచిది. చాలా వరకు శుభ ఘడియలు మొదలవుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి శుభం భూయత్.